నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి సంస్మరణ సభ ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ సందర్భంగా మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు ఓయూ ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. గద్దర్ గారి గురించి మనం చెప్పుకోవాలి అంటే గద్దర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే గద్దర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కూడా అంటే సమాజపు తొలినాళ్లలో కూడా ఈ సమాజంలో ఉన్న అసమానతలు, హెచ్చుతగ్గులు, ఒక మనిషిని ఇంకొక మనిషి దోపిడికి, పీడింపులకు గురి చేస్తున్న సమయంలో కూడా గద్దర్ గారు ప్రజాపక్షాన నిలిచి ప్రజా పోరాటాల రిఫ్లెక్షనే గద్దర్ అని మనం చెప్పుకోవచ్చు. తనదైన శైలిలో ఆయన నక్సల్బరీ ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రజల గురించి మాట్లాడడం, ప్రజల్లో చైతన్యం తేవడం గురించి కానీ, ప్రభుత్వాల అప్రజాస్వామ్య విధానాలపై, ప్రభుత్వాల నిరంకుశ విధానాలపై, ఆకలి పోరాటాల గురించి, పేదరికం గురించి కూడా ప్రజాపక్షాన నిలబడి ప్రభుత్వాలకి తన ఎదురొమ్ముని అడ్డుపెట్టి మరి బుల్లెట్ గాయాలను కూడా తన గుండెల్లో గుర్తులుగా మిగుల్చుకొని గొప్ప త్యాగశీలి గద్దర్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది అత్యంత బాధాకరం. గద్దర్ గారు లేని తెలంగాణని మనం ఊహించలేము. గద్దర్ లేని సమాజాన్ని కూడా మనం ఊహించలేము. సమసమాజ స్థాపనకై ఎందరో ప్రముఖులు పాటుపడ్డప్పటికీ ఈ సమాజంలో గద్దర్ గారిది ఒక గొప్ప చెక్కు చెదరని అధ్యాయం. చరిత్ర పుటల్లో గద్దర్ గారి పేరు త్యాగాల అక్షరాలతోటి ఎప్పటికీ కూడా లిఖింపబడి ఉంటుందని చెప్పి ఉస్మానియా విద్యార్థి లోకం అంతా కూడా చెప్తా ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో గద్దర్ గారిది గొప్ప పాత్ర. ఒకానొక సమయంలో కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టి పక్కన పెట్టి స్వార్థ రాజకీయాలు చూసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా యావత్ విద్యార్థి లోకానికి ధైర్యం చెప్పి గద్దర్ గారు తెలంగాణ ఉద్యమం మొత్తాన్ని కూడా తన భుజాలపై వేసుకొని తన ఆటతో, తన పాటతో మరోమారు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలివ్వించి విద్యార్థి లోకానికి మాకు ఉద్యమ పాఠాలను నూరిపోసి గద్దర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఉద్రిక్తం రేకించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమైన పాత్ర పోషించి వచ్చిన తెలంగాణలో కూడా ఈరోజు ప్రజలకి ఏమీ కూడా చేకూరలేదు. అన్ని కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ రాబందుల పాలైపోయింది తెలంగాణ అని చెప్పి పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ నిరంకుశత్వాన్ని కూడా పలుమార్లు ఎండగట్టిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ తెలంగాణ సమాజంలో. తెలంగాణలో ఒక మార్పు రావాలి, తెలంగాణలో ఆకలి చావులు ఉండకూడదు, నిరుద్యోగ సమస్యలు ఉండకూడదు అని చెప్పి నిరంతరం కూడా వాటి నిర్మూలనకై పాటుపడిన వ్యక్తి గద్దర్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది అత్యంత బాధాకర విషయం. ఇది తెలంగాణ సమాజానికే కాదు, భారత సమాజానికి కూడా తీవ్ర లోటు అని చెప్పి తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గద్దర్ గారు రాబోయే రోజుల్లో ఒకవేళ ఆయన ఉంటే కనుక ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ఏకంగా గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పోటీ చేద్దామన్న యోచనలో ఉన్నాడు. ఆయన ఉన్నప్పటి నుంచి కూడా అంటే గద్దర్ గారి ఆలోచనలు ఆయన ఆలోచనలు వేరువేరుగా ఉండేవి. మనం విన్నాం, ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి. ఇలాంటి తరుణంలో ఆయన చనిపోయిన తర్వాత గద్దర్ గారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో, అధికార లాంఛనాలతో జరపడం జరిగింది. మీరు ఏ విధంగా చూసారు అది జరిగినప్పుడు? ఏమనుకున్నారు? అయితే గద్దర్ గారి నినాదం ఎప్పుడూ కూడా ప్రజల పక్షపాతిగా ఉండడం, ప్రజా సంక్షేమం అనే విషయాల పట్ల మాత్రమే గద్దర్ గారు కట్టుబడి ఉన్నారు. వారి పోరాటాలు కూడా అదే విధంగా ఉన్నాయి. కేసీఆర్ మొత్తం కూడా అప్రజాస్వామ్య పాలనకి కట్టుబడి ఉండడం కానీ, ప్రజలను విస్మరించే విధంగా పాలన చేయడం కానీ చేసి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం అవగతం చేసుకున్నట్లయితే గద్దర్ కోరుకున్న ప్రజా సంక్షేమం కానీ, గద్దర్ కోరుకున్న తెలంగాణ కానీ, గద్దర్ కోరుకున్న పాలన కానీ కేసీఆర్ అందించడంలో విఫలమైంది. కాబట్టి కేసీఆర్ పాలనకు
మరియు గద్దర్ గారి ఆలోచన విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అందుకే గద్దర్ గారు చాలాసార్లు కూడా ఒక విధమైన అసంతృప్తిని వెళ్ళగక్కడం జరిగింది. ఈ ప్రభుత్వ విధానాల మీద, ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద, ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామ్య విధానాల మీద గద్దర్ గారు ఎప్పటికప్పుడు కూడా అసంతృప్తిని వెళ్ళగక్కడం జరిగింది. మరియు రీసెంట్ టైమ్స్లో కూడా మనం చూసినట్లయితే కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం కూడా వెళ్ళిన గద్దర్ గారిని ఎర్రటెండలో గంటకు పైగా నిలబెట్టి మరి ఆ అవమానం కేవలం గద్దర్ గారికి జరిగిందని కాదు, తెలంగాణ సమాజం మొత్తానికి కూడా ఆ అవమానం జరిగిందని చెప్పి మనం అనుకోవచ్చు. గద్దర్ గారిని ఆ విధంగా అట్లా వెయిట్ చేయించడం, గద్దర్ గారు కోరుకున్న ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందించడంలో కేసీఆర్ విఫలమైండు. మరియు గద్దర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడంలో కూడా, అంటే ప్రశ్నించే గొంతైన గద్దర్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతగాని ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో తన నిరంకుశత్వ ధోరణితో కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేనంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండి ఆయన్ని గంటసేపు వెయిట్ చేయించడము ఏదైతే ఉందో, ఇదంతా కూడా గద్దర్ గారికి కేసీఆర్ అంటే భయం. గతంలో కూడా చెప్పారు, నేను కేసీఆర్ మీద పోటీ చేస్తా అని కూడా గద్దర్ గారు చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. గద్దర్ గారు బ్రతికి ఉండుంటే ఇంకొంచెం పోరాటాలు ఎక్కువగానే మా విద్యార్థి లోకాన్ని, నిరుద్యోగ లోకాన్ని, ప్రజా సంఘాలని వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని కేసీఆర్ మీద గొప్ప గొప్ప పోరాటాలు చేసేవారు. కేసీఆర్ని గద్దెదించడంలో కూడా గద్దర్ గారు పాటుపడేవారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అధికార లాంఛనాలు నిర్వహించడం మతలబు ఉందంటారా? తెలంగాణ సమాజంలో గద్దర్కున్న ఆ మంచి పేరు కావచ్చు, ఆ గద్దర్కున్న ఆ యొక్క ఆ గద్దర్ పట్ల సమాజానికి ఉన్న ప్రేమ కావచ్చు, ఆ ఔన్నత్యం కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎల్లప్పుడూ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడే కేసీఆర్ కేవలం గద్దర్కి ప్రజల్లో ఉన్న మన్నన ఏదైతే, ఔన్నత్యం ఏదైతే ఉందో వీటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే గద్దర్ గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం జరిగింది తప్ప కేసీఆర్కి ఏమాత్రం కూడా తెలంగాణ సమాజం పట్ల కావచ్చు, గద్దర్ గారి పట్ల కావచ్చు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉన్నట్లయితే గద్దర్ గారు అడిగినట్లు ఆ అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ, గద్దర్ గారు కోరుకున్న ప్రజాస్వామ్యబద్ధమైన పాలన చేయడంలో కానీ కేసీఆర్ విఫలమయ్యేవారు కాదు. కాబట్టి కేసీఆర్ది ముందు నుంచే ఒక నిరంకుశత్వ ధోరణి ఉంది కాబట్టి గద్దర్కి కేసీఆర్ గారికి చాలా వ్యత్యాసం ఉంది. కేవలం గద్దర్కి సమాజంలో ఉన్న మంచి పేరు ఏదైతే ఉందో దీన్ని ఓట్ బ్యాంకుగా మలుచుకోవడం కోసం మాత్రమే ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరిపించాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.